మనకే కాదు ఆధార్ కార్డ్ పశువులు చెట్లకు కూడా ఇస్తామంటోంది ఏపీ సర్కార్. ఆవులు గేదెల స్కీమ్ అమలుల అవినీతి జరగకుండా మొక్కల పెంపకానికి జియో ట్యాగింగ్ కోసం మొక్కలకు కూడా ఆధార్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటిదాకా పబ్లిక్కే ఆధార్ నెంబర్ ఉండేది. కానీ ఇక ముందట పశువులు చెట్లకు కూడా ఆధార్ రాబోతుంది. ఈ ముచ్చటనే చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. కర్నూలు జిల్లా టూర్లో మహిళా సంఘాల సభ్యుల మీటింగ్ లో ఆధార్ సంగతులను పంచుకున్నారు. మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా ఇంకిన్ని స్కీములు మొదలు పెడతామన్నారు చంద్రబాబు. మొట్టమొదటిసారిగా ఇస్తే మీకే స్మార్ట్ ఫోన్ అందరికీ ఇస్తాం, ఆడబిడ్డలకే స్మార్ట్ ఫోన్లు ఇస్తాం. ఆ స్మార్ట్ ఫోన్ పెట్టుకుంటే శుభ్రంగా ఏ పని కావాలన్నా మీరే చేసే పరిస్థితి వస్తుంది. ఈ ఫోన్ ద్వారా ఇంకెక్కడికి పోయే పని లేదు, అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంది. బ్యాంక్ అకౌంట్ నుంచి సర్టిఫికెట్ దగ్గర నుంచి పరిష్కార వేదిక ఫోన్ చేసే దగ్గర నుంచి అన్ని పనులు అయిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో పొదుపు సంఘాలు మొదలుపెట్టింది తానేనన్నారు చంద్రబాబు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వీటిని పట్టించుకోలేదన్నారు. పొదుపు సంఘంలో ఉన్న ప్రతి మహిళకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు ఆవులు గేదెలు పంపిణీ చేస్తామన్నారు. ఇక ప్రజలకు ఇవ్వనున్న రుణాలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు కొత్త ప్లాన్ చేసినామన్నారు చంద్రబాబు. లబ్ధిదారులకు ఇచ్చే ఆవులు గేదెలకు ఆధార్ నెంబర్ ఇస్తామన్నారు. అట్లనే చెట్లను సంరక్షించేందుకు జియో ట్యాగింగ్ విధానం అమలు చేస్తామన్నారు బాబు. ఆవులు కూడా ఆధార్ అకౌంట్ పెట్టేస్తున్నా. ప్రతి ఒక్క ఆవుకు ఒక అకౌంట్ ఉంటుంది. మీకు ఆధార్ అకౌంట్ ఎటు పెట్టారో దానికి కూడా ఆధార్ అకౌంట్ పెట్టేస్తున్నా. కడాన కొంతమంది చెట్లు పెట్టి చాలా మంది నాయకులు ఫోటోలు తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఆ చెట్టుకు కూడా ఆధార్ అకౌంట్ పెట్టేస్తున్నా. ఫోటో తీస్తే ఆటోమేటిక్ ఉండిపోతుంది. దానికి ఆధార్ నెంబర్ ఇస్తే ఏ చెట్టు కొట్టినా ఏ దొంగ కొట్టాడో పట్టుకునే అవకాశం వస్తుంది. ఊరికే దొంగలు ఎక్కడన్నీ పోతాయి. పొదుపు సంఘాల మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు పశువుల కోసం ఏర్పాటు చేసే వసతి గృహాల నిర్వహణ బాధ్యత కూడా వాళ్లకే అప్పగిస్తామన్నారు.